నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం బహురాజ్యాంగం ప్రాణత్యాగం చేసి మనకు స్వాతంత్రం వచ్చింది. మనం ముఖ్యంగా భారతదేశ రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు. ఈరోజు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించబట్టే మన సమాజంలో అట్టడుగు వర్గాలకు కూడా సామాజిక న్యాయం జరుగుతుంది అంటే అది అంబేద్కర్ గారి కృషి వల్లనే. అంబేద్కర్ గారు ఏ ఒక్క వర్గానికి చెందిన కాదు, ప్రపంచ మేధావి, అన్ని వర్గాలకు చెందిన వ్యక్తి అంబేద్కర్ గారు.
అలాంటి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించడం వల్ల మన అందరికీ కూడా సమాన హక్కులు కల్పించడం జరుగుతుంది. వారి రాజ్యాంగం వలననే మన తెలంగాణ రాష్ట్రం కూడా ఆవిర్భవించింది. దాని ప్రకారం ఆ రాజ్యాంగం వల్లనే ముఖ్యంగా బలహీన వర్గాలకు చెందిన వారికి కూడా రాజకీయంగా అవకాశాలు రావడం జరిగింది. అలాగే మన పెద్దలు జీవన్ రెడ్డి గారు కూడా అట్టడుగు వర్గాలకు వారి 40 ఏళ్ల రాజకీయ జీవితం నిజంగా కూడా జీవన్ అన్న ఎంత గొప్ప నాయకుడు అంటే వారికి పదవులు అవసరం లేదు, వారి పేరు మీదనే పనులు జరుగుతాయి. వారు ఉమ్మడి రాష్ట్రంలో ఆర్ఎంపీ మంత్రిగా ఉంటే కరీంనగర్ నుంచి హైదరాబాద్ పోనీకి అతి దారుణమైన రోడ్ ఉంటే వారు ఈ రోజు ఉన్న 4 లైన్ల రోడ్డు జీవనన్న గారు వేసింది. ఎంత పెద్ద రోడ్డు మీరు చూస్తున్నారు. అదేవిధంగా కరీంనగర్ నుంచి జగిత్యాల కూడా సింగిల్ రోడ్ ఉండే, డబుల్ రోడ్ వేయించిన నాయకులు జీవనన్న గారు. జగిత్యాలనే కాదు, ఆనాడు ఉమ్మడి జిల్లాని అభివృద్ధి వైపు సింగిల్ లైన్ గా నడిపించి అభివృద్ధి పదంలో తీసుకొచ్చిన జీవనన్న గారు నిజంగా కూడా ఈ రోజు కింద మనకు గెలిచి ఉంటే ఎంత పెద్ద పదవిలో ఉంటుందో మనం ఊహించకపోతుంటుంది. నిజంగా మనం అందరము చాలా దురదృష్టవంతులం. లేకపోతే వారే ఉన్నత పదవిలో ఉంటే మనకు అభివృద్ధి మనమున్నట్టు జీవనన్న ఒక మంత్రిగా కాదు ఇంకా చాలా పెద్ద పోస్టులో ఉంటుండే. అది మన నిజంగా కూడా బ్యాడ్ లక్. అయినా కూడా జీవనన్న ఇప్పటికీ యువకునిలాగా మన అందరితో కలిసిమెలిసిగా ఒక జననాయకునిగా మన ప్రియత నాయకుడు ఉండు చాలా గొప్ప విషయం. మాకు ఇలాంటి నాయకుడు కరీంనగర్లో లేడని చాలా రోజులు బాధపడ్డ రోజులు ఉన్నారు. ఎందుకంటే ఎమ్మెల్సీగా ఒక్కడు పోరాటం చేసిండు అన్న. ఎమ్మెల్సీగా 6 ఏళ్లు ప్రతిపక్ష నాయకునిగా ఉండి అపోజిషన్ లీడర్ గా ఉండి ఇవాళ ప్రభుత్వం రానికి వారి బాధ్యత ఎంతుందంటే ఆ ప్రభుత్వాన్ని ఎండగొట్టి తప్పులని కౌన్సిల్లా నిలదీసిన మహానాయకుడు మన జీవనన్న. నిజంగా కూడా వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు. వారి నాయకత్వంలో ఇక్కడ పనిచేయడానికి వచ్చినందుకు, వారు నాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. ఈరోజు జగిత్యాల అర్బన్ మండలానికి సంబంధించి మన తల్లూరు గ్రామంలో ఏదైతే ఈ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగిందో దీని నిర్వాహకులు స్థానికంగా ఏదైతుందో మాజీ మండల పరిషత్ సభ్యులు, ప్రస్తుత జగిత్యాల సహకార సంఘ ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులైనటువంటి శీలం సురేందర్ గారు, వారి తోడుగా నిలిచినటువంటి మా పెద్ద ఆయన మాజీ సర్పంచ్ శీలం మల్లేష్ అన్న, మరి ఇతర యువమిత్రులు, మా దళిత సోదరులు, మా మహిళల ఆడబిడ్డలు, వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి ఒక సోదర కాంగ్రెస్ కార్యకర్తలు, యువకులు, జన కాంగ్రెస్ మిత్రులు, ముఖ్యంగా ఇదైతుందో మన జగిత్యాల జిల్లాకు సమన్వయకర్తగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ఏదైతుందో నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి సోదరుడు కరీంనగర్ పట్టణ మాజీ కార్పొరేటర్, పట్టణ కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్ కుమార్ గారు, జగిత్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు రాజగిరి నందన గారు, అక్కడి గోపి రాజిరెడ్డి గారు, జగిత్యాల అర్బన్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు గంగాధర్ గారు, రూరల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు సోదరుడు రాజేందర్ గారు, మిత్రులు రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి గారైనటువంటి మిత్రులు బండ శంకర్ గారు, మరి అటువంటి ఏ భారత రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా నువ్వు కేంద్రంలో హోంమంత్రిగా అవకాశం పొందినవో, నువ్వు ఆ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా మరి పార్లమెంట్ లో మాట్లాడడం సమంజసమేనని చెప్పి అంటున్నా. నువ్వు స్పందించాల్సిన అవసరం ఉందా లేదని చెప్పి అంటున్నా. నేను ఇప్పుడు మిత్రుడు అన్నారు, మీరు అంబేద్కర్ అంబేద్కర్ అంటే దేవుని దర్శనంలో పుణ్యం వస్తుంది.
దేవుని తరఫున పుణ్యం వస్తుందో మన ఆదరణ చెప్పానా నేను యావత్ హిందూ సమాజం అంతా మనం దేవుని కొలుస్తాం ఒక ఆధ్యాత్మిక చింతనతో ఏదైతుందో దేవుని కొలుస్తాం పుణ్యం రావాలని చెప్పాను మన ముస్లిం సోదరులు ఏదైతుందో వాళ్ళ ఖురాన్కి అనుగుణంగా వాళ్ళ ఇస్లాం మతానికి అనుగుణంగా ఏదైతుందో వాళ్ళ అల్లాను కొలుస్తాం వాళ్ళకు పుణ్యం రావాలని చెప్పాను మా క్రైస్తవ సోదరులు ఏదైతుందో బైబిల్ ఆధారంగా యేసు ప్రభువును కొలుస్తారు వాళ్ళు ఒక హిందూ దేవుని కొలిస్తే ఎంత పుణ్యం వస్తుందో ఒక ముస్లిం అల్లాను కొలిస్తే ఎంత పుణ్యం వస్తుందో ఒక క్రైస్తవ సోదరుడు యేసు ప్రభువును కొలిస్తే ఎంత పుణ్యం వస్తుందో యావత్ భారత సమాజం ఈ భగవద్గీత లాంటి ఈ రాజ్యాంగాన్ని కొలిస్తే మనకు అంత పుణ్యం వస్తామని చెప్పండి దేవుని గురించి ఆస్తి ఎవరు ఇచ్చిన మనకు పాత రాజ్యాంగం ఇచ్చింది మీరు మత స్వేచ్ఛ ఎక్కడికి వచ్చింది అమ్మ తల్లి ఈ మత స్వేచ్ఛ ఎక్కడికి వచ్చింది మీరు పాత రాజ్యాంగం కల్పించి మత స్వేచ్ఛ అని చెప్పండి ఆ రాజ్యాంగ నిబంధన లేకుంటే నీ మత స్వేచ్ఛ లేదు అని చెప్పండి మరి దేశం లౌకిక దేశంగా మరి పని వెళ్తుందని చెప్పాలంటే అది కేవలం భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి అందించినటువంటి ఒక రాజ్యాంగం చెప్పి చెప్పక తప్పదు అటువంటి ఒక మహనీయుల్ని మరి కించపరిచే విధంగా మాట్లాడటం ఇది భారత రాజ్యాంగాన్ని అవమానించేడు తల్లి భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని గౌరవించలేనటువంటి వాడు ఎవరు కూడా ఇప్పుడు భారత పౌరుడుగా ఏదైతుందో భావించాలి వీలే తల్లి భావించాలి వీలే చెప్పండి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం రాహుల్ గాంధీ గారి కానీ మల్లికార్జున ఖర్గే గారి కానీ ఒకటే చెప్పారు సంవిధాన్ కు బచానా రాజ్యాంగాన్ని పరిరక్షించాలి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోగలిగినప్పుడు మాత్రమే యావత్ భారత సమాజం పరిరక్షించబడుతుంది చెప్పిన భావనతోని రాజ్యాంగ పరిరక్షణ కొరకు ప్రత్యేకంగా ఎదుగుతుందో కొన్ని కార్యక్రమం చేపట్టామని ఒకటే కాంగ్రెస్ పార్టీ వైపు రాహుల్ గాంధీ గారు పాకిస్తాన్ ఇక భారతదేశం వైపు కన్నిటి చూడకుండా మీరు తీసుకున్న ఏ విధమైన చర్య అయినా కానివ్వండి కాక మేము రాజకీయాలకు అతీతంగా అండగా నిలుస్తాం మా ఈ దేశ ఐక్యత భారత సార్వభౌమత్వం ప్రధానమంత్రి తెలియజెప్పే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందు వస్తుందని చెప్పండి దయచేసి ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీలో గొప్పతనం చెప్పడానికి అనాడు మన జై బాబు ఇచ్చిన నినాదం ఇవాళ మన భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడడానికి కొరకు ఏమవుతుందో అందరం ఐక్యంగా పోరాటం చూస్తాం జై భీమ్ గురించి కూడా గురించారు ఈ స్వతంత్ర భారతదేశంలో మనం అనుభవిస్తున్నట్టు హక్కులకు అన్నింటికీ కూడా మూలం ఇవాళ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారని చెప్పి చెప్పక తప్పదండి ఇలా మహాత్ముడు నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగ ఫలాలు ఏదైతుందో మరి యావత్ భారత సమాజం అనుభవిస్తుంది తల్లి యావత్ భారత సమాజం అనుభవిస్తుందని చెప్పండి ఇది కేవలం ఒక రిజర్వేషన్ సంబంధించిన అంశం కాదు ఇది ఏ దళితులకు సంబంధించిన అంశం మాత్రమే కాదు ఏ బలహీన వర్గాలకు సంబంధించిన అంశం మాత్రమే కాదు యావత్ భారత సమాజానికి సంబంధించిన అంశం అని చెప్పి నేను పేర్కొంటున్నానని చెప్పండి ఇక్కడ రాష్ట్రాలు ఏర్పాటే కానీ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటే కానీ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబడడానికి ఏదైతుందో రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టడం జరిగిందంటే ఆనాడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా ఒక ప్రజాస్వామ్యయుతంగా భారత ప్రజానీకం ఎవరికైతే అత్యధిక స్థానాలు మద్దతు తెలుపుతుందో వారికి పాలించే హక్కు కల్పించే విధంగా రాజ్యాంగం దానికి అనుగుణంగానే మోడీ గారు ప్రధానమంత్రి అయినమ్మా
మరి అమిత్ షా గారు ఏదైతే యూనియన్ కేంద్ర హోంమంత్రి అయిండు యూనియన్